రిజర్వేషన్లను ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దాన్ని గవర్నర్ కి అట్లాగే కేంద్రం కూడా పంపించడం జరిగింది. కానీ అది అక్కడే ఎక్కడ వేసిన గొంగెల్లాగా అక్కడే ఉన్నది. దాన్ని ముందుకు తీసుకుపోవడం లేదు. ఈ రోజు అనేక రకాల శక్తులు ఈ రోజు బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం జరుగుతుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఈ రోజు బీసీలకు రావాల్సిన న్యాయమైన 42% రిజర్వేషన్ కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఈ రోజు ఏదైతే 18 తారీఖు ఇచ్చిన ఈ బంద్కు బీసీ రిజర్వేషన్ల బంద్కు సిపిఎం పార్టీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు ప్రకటించింది. అట్లాగే ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ కోసము ఈ మద్దతు కోసము ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. దీంట్లో కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్న సిపిఎం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కూడా ఈ మద్దతుకు పాల్గొంటారు, ఈ బంద్లో కూడా పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లాగే ఏదైతే రిజర్వేషన్లు అమలు కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం అందరూ కూడా అన్ని రకాల వర్గాలకు చెందిన ప్రజలు ఈరోజు అన్ని పార్టీలలో ఉన్నారు. ఈరోజు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు కూడా ఈరోజు అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి మాత్రం మా నాయకుడు ఏమనుకుంటారు, లేకపోతే మా రాజకీయ నాయకుడు ఏమనుకుంటారు, మా ఎమ్మెల్యే ఏమనుకుంటారు, మా ఎంపీ ఏమనుకుంటారు, మా ముఖ్యమంత్రి ఏమనుకుంటారు అని ఒక ఆలోచనతో ఈరోజు ఎవరు కూడా చాలా తక్కువ మంది కూడా ఈరోజు ప్రజలకు వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక నాయకుడు మనం టార్గెట్ చేస్తారని కాకుండా ఈరోజు ప్రజల కోసము, ఈరోజు బీసీల అందరి కోసము కూడా ప్రజలందరూ కూడా ఈరోజు బీసీ నాయకులందరూ కూడా ముందుకు వచ్చి అవసరమైన పార్టీల నుంచి కూడా బయటకు వచ్చి కూడా రిజర్వేషన్ కోసం కొట్లాడాలి. వీటి అమలు కోసం, వీటి సాధన కోసం కూడా అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ బిడ్డ పైన ఉంది. అట్లాగే ఈరోజు ఎస్సీ, ఎస్టీ వాళ్ళ పైన కూడా ఉంది. దీనికి మద్దతుగా సిపిఎం పార్టీగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసే అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.